నా పేరు సుందర్లాల్. మాది ఇల్లందు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు సార్. సింగరేణి యాజమాన్యం మా భూమి తీసుకున్నా సార్. సుమారు 50 ఎకరాల భూమి తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత మాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. సుమారు 30 సంవత్సరాల క్రితం తీసుకున్న భూమి 25 సంవత్సరాల కోర్టులో కేసు వస్తుంది సార్. 20 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ కాపీ వచ్చింది సార్. వీళ్ళకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వండి, ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమందికి సింగరేణి సంస్థలో పని కల్పించండి. అయినా సింగరేణి సంస్థ ఆ మాటను కోర్టును కూడా ధిక్కరిస్తుంది సార్. ఇప్పుడు నేను ఇంకా ఎవరికి పోయి చెప్పుకోవాలా సార్? కోర్టు మాటను పట్టించుకుంటానే, కలెక్టర్ మాటను పట్టించుకుంటానే. ఇది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీ సార్. కోర్టును కూడా ధిక్కరిస్తుందంటే ఇది ఎవరు చెప్పుకోవాలి సార్? ఈ సింగరేణి యాజమాన్యం ఎవరు మాట తీర్చారు సార్? అందుకోసమే మమ్మల్ని మరణించడానికి అనుమతిని ఇవ్వండి అని, మమ్మల్ని మరణించడానికి అనుమతి ఇవ్వండి అని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము చేసిన త్యాగాలు అన్ని కావు సార్. నల్ల బంగారం తీసి దేశానికి ఇచ్చాం సార్. గాలి వెళ్తుంది రోజులలో. ఇక మా భూమి లాంటి భూమి కూడా ఇచ్చాం సార్. మా చుట్టూ ప్రాంతం రైతులు అందరికీ నష్టపరి ఇచ్చారు సార్. నాకు మా కుటుంబానికి రాలే. ఆ కారణం కూడా సింగరేణి సంస్థే చెప్పాలి సార్. నేను తిరిగి అలసిపోయినా సార్. ఇక నా కోరిక లేదు సార్. కాబట్టి దయచేసి కలెక్టర్ సార్ని వేడుకుంటున్నా, కనీసం న్యాయం చేయబోయిన పర్వాలేదు, మరణించడానికైనా అనుమతిని ఇవ్వండి సార్. సంతోషంగా మా కుటుంబంతో సహా కలిసి చచ్చిపోతాం సార్.